ప్యాటర్న్ అనేది అడుగుతారు. సో ఏంటి ఆ ప్యాటర్న్ అంటే పిరమిడ్ ప్యాటర్న్. పిరమిడ్ ప్యాటర్న్. అయితే ఈ పిరమిడ్ ప్యాటర్న్ లో కూడా మళ్ళీ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట పిరమిడ్స్ ప్యాటర్న్ లో. సో ఇక్కడ ఏంటంటే ఈ పిరమిడ్ ప్యాటర్న్ లో సెంటర్డ్ సెంటర్డ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అంటే ఈ పిరమిడ్ ప్యాటర్న్ లో సెంటర్డ్ పిరమిడ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది అడుగుతారు. అంటే అది ఎలా ఉంటుంది అంటే సెంటర్డ్ పిరమిడ్ ప్యాటర్న్ అనేది, సో centered pyramid pattern, the pattern will be centered triangle pyramid. పిరమిడ్ ప్యాటర్న్ లో సెంటర్ ట్రయాంగిల్ అనేది యూజ్ చేసి సో ఎలా ప్రింట్ చేస్తారు బై యూజింగ్ ఏమైనా ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ఎలా ప్రింట్ అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే మీకు ఇక్కడ సో వీ హ్యావ్ అన్న ప్యాటర్న్ అనేది ఈ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఈ ఫార్మాట్ లో మీకు ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ లలో సో ఈ ప్యాటర్న్ అనేది అడుగుతారు అనమాట. సో ఇంటర్వ్యూస్ లలో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇది పిరమిడ్ అని అంటారు దీన్ని. వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as a పిరమిడ్ ప్యాటర్న్. ఈ పిరమిడ్ ప్యాటర్న్ లో ఏంటిది మీకు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లైన్ లో అంటే ఇక్కడ మీకు ఏంటిది ఫస్ట్ వి గాట్ అన్న సమ్ స్పేస్ వచ్చింది. ఫస్ట్ స్పేస్ వచ్చింది. స్పేస్ వచ్చిన తర్వాత వి ప్రింటెడ్ ఎస్ అన స్టార్ అనేది మీకు అక్కడ ప్రింట్ అయ్యింది. సో ప్రింటెడ్ అన్న స్టార్. అయితే మీకు ఇక్కడ ఎంత స్పేస్ వచ్చింది, సో హౌ మచ్ ద స్పేస్ వి గాట్ ఇట్, మీరు ఇక్కడ సో ఎంత స్పేస్ వచ్చింది అనేది సో దట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ యూ ఎంటర్డ్. అంటే ఇక్కడ మీకు నార్మల్గా ఈ ప్యాటర్న్ ఎలా వస్తుంది అని అంటే సో ఇక్కడ ఈ ఫార్మాట్ లో వీఆర్ గోయింగ్ టు గివ్ ఎన్ అన్న ఇక్కడ ఫోర్ లైన్స్ ఆఫ్ అంటే ఫస్ట్ స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ అనేది మీకు అక్కడ డిక్రిమెంట్ అవ్వకుంటూ సో వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ. అంటే ఫస్ట్ 4 లైన్స్ ఆఫ్ స్పేస్ వచ్చి 1 2 3 4 అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డిస్టెన్స్ కానీ చూసుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ 4 లైన్స్ ఆఫ్ స్పేస్ అంటే ఇక్కడ తగ్గుకుంటూ వచ్చింది చూడండి. కింద మీకు చూస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ 4 స్పేసెస్ అంటే ఇక్కడ 4 లైన్స్ ఆఫ్ స్పేస్ అంటే ఇది ఒక స్పేస్, దీని తర్వాత ఇది ఇట్లా మీకు అంటే ఒక్కొక్క స్పేస్ తీసుకుంటే ఇక్కడ 4 లైన్స్ ఆఫ్ స్పేస్ వచ్చింది. తర్వాత ఒక స్టార్ ప్రింట్ అయింది. తర్వాత ఏంటిది మళ్ళీ 4 లైన్స్ ఆఫ్ స్పేస్ 3 లైన్స్ ఆఫ్ స్పేస్ వచ్చింది, 2 స్టార్స్ ప్రింట్ అయ్యాయి. తర్వాత 2 లైన్స్ ఆఫ్ స్పేస్ వచ్చింది, తర్వాత 3 లైన్స్ ప్రింట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ 1 లైన్ ఆఫ్ స్పేస్ వచ్చింది, నెక్స్ట్ 4 లైన్స్ ప్రింట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ 5 లైన్స్ ఆఫ్ స్పేస్ వచ్చింది, 5 లైన్స్ ప్రింట్ అయ్యాయి. సో స్పేస్ అనేది రాలేదు. అంటే మీకు ఇక్కడ ఏంటి అంటే స్పేస్ ప్రింట్ అవుతుంది. సో స్పేస్ తో పాటు ఫస్ట్ స్పేస్ ప్రింట్ అయ్యి తర్వాత స్టార్ అనే ప్యాటర్న్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా 4 అవుతుంది, మీరు ఇక్కడ కింద దాని ప్యాటర్న్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంది ఇక్కడ 4, ఇక్కడ ఇది ఇక్కడ ఫస్ట్ స్టార్ అనుకుంటే ఇక్కడనేమో సెకండ్ స్టార్, ఇది థర్డ్ స్టార్. దీన్ని అబ్జర్వ్ దిస్ వన్, దీన్ని అబ్జర్వ్ చేస్తే 4 అండ్ దిస్ ఇస్ 5. సో ఈ 5 ప్రింట్ అయ్యే ప్లేస్ లో మీకు ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఇది 4 అంటే ఈ లైన్ లో ప్రింట్ అయిందంటే
ఇక్కడ దీనికి ముందు వీ హ్యావ్ 3 స్పేసెస్ అనేవి ఉన్నాయి. సో ఈ స్పేసెస్ చూసుకోండి, ఇక్కడ ఈ స్పేస్ తీసాను, దాని కింద 3 స్టార్స్ మాత్రమే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా 3 స్టార్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే తీసుకున్నారో ఈ ప్యాటర్న్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ప్యాటర్న్, సో లిజన్ కేర్ఫుల్లీ, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ లలో, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటిది, ఇఫ్ ఐ గివ్ దిస్ ప్యాటర్న్, సో ఇప్పుడు నేను ఇలా ఇస్తే 4 లైన్స్ ప్రింట్ అయిన తర్వాత, సారీ 4 స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత స్టార్ ప్రింట్ అయింది. నెక్స్ట్ 3 స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత స్టార్ అనేది ప్రింట్ అయింది, తర్వాత 2 స్పేసెస్ స్టార్. అంటే ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవుతుంది, తర్వాత స్టార్ ప్రింట్ అవుతుంది, తర్వాత స్పేస్ ప్రింట్ అవుతుంది, తర్వాత స్టార్ ప్రింట్ అవుతుంది, స్పేస్ ప్రింట్ అవుతుంది, తర్వాత స్టార్స్ ప్రింట్ అవుతుంది. కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ థింగ్, ఇప్పుడు ఒక స్టార్ ప్రింట్ అయిన తర్వాత మధ్యలో ఏముంది, స్పేస్ అనేది ఉంది మళ్ళా. అంటే ఈ స్టార్ కి ఇప్పుడు సెకండ్ లైన్ లో అంటే మీకు ఏంటిది, ఫస్ట్ స్పేస్ ప్రింట్ అయిన తర్వాత స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి, స్టార్స్ హస్ బిన్ ప్రింటింగ్ హియర్. అంటే మీరు ఇక్కడ వాల్యూ 5 తీసుకుంటే, ఒకవేళ 5 తీసుకుంటే స్పేసెస్ అనేవి ఎన్ వాల్యూ 5 తీసుకుంటే, ఇఫ్ యూ టేకెన్ అన్న ఎన్ వాల్యూ యాజ్ ఎన్ 5, ఎన్ వాల్యూ అనేది మీరు 5 తీసుకుంటే ఫస్ట్ ఏంటిది, స్పేసెస్ అనేది అంటే ఇప్పుడు స్టార్ ప్యాటర్న్ ఆ రోస్ అనేది ఎన్ వాల్యూ 5 ఉంటే, అంటే ఇప్పుడు ఇవన్నీ 5 లైన్స్ ఉన్నాయి చూసుకోండి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఎన్ వాల్యూ అంటే 1 2 3 4 అండ్ 5, అంటే 5 లైన్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. కానీ ఇక్కడ ఎన్ని ప్రింట్ అవుతున్నాయి, లైన్ కి అంటే ఎన్ని లైన్స్ ఉన్నాయో ఆ ప్రతి లైన్ ఇంక్రిమెంట్ అయిన ప్రతిసారి అన్ని స్టార్స్ మాత్రమే నాకు ప్రింట్ అవుతున్నాయి. గోయింగ్ టు ప్రింట్ అన్న దాట్ మెనీ లైన్స్ ఆఫ్ అన్న కోడ్ అనేది నాకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రింట్ అయ్యే ఈ ప్రాసెస్ లో వెన్ ఐఎమ్ ప్రింటింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ వర్డ్స్, సో ఇది ప్రింట్ అయినప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను నేను, ఇక్కడ ఫస్ట్ స్పేస్ అనేది ప్రింట్ చేస్తున్నాను. సో స్పేస్ అనేది ఏదైతే ప్రింట్ చేస్తున్నానో ఆ స్పేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటిది ఫస్ట్ స్పేస్. సో ఇప్పుడు నాకు ఇక్కడ 4, ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత ఉంటుంది, ఎన్ వాల్యూ 5 ఉంటే నాకు ఇక్కడ స్పేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 4 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్పేస్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే 5 - 1 అంటే నథింగ్ బట్ అన్న n - 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. స్పేస్ అంటే ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవ్వాలి, స్పేస్ ప్రింట్ అయిన తర్వాత దానికి ఈ స్టార్ అనేది యాడ్ చేయాలి. సో వీ నీడ్ టు యాడ్ ఇన్ స్టార్. సో ఇప్పుడు ఫస్ట్ స్పేస్ ప్రింట్ అయ్యి తర్వాత స్టార్ ప్రింట్ అవ్వాలి, కాబట్టి స్పేస్ ఎంత ప్రింట్ అవ్వాలి, ఎన్ వాల్యూ 5 తీసుకుంటే n - 1 అంటే ఫస్ట్ 4 స్పేస్ ప్రింట్ అయిన తర్వాత ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 3 స్పేస్ ప్రింట్ అయినాక ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి, 2 స్పేస్ ప్రింట్ అయిన తర్వాత ఇంకో స్టార్, 3 స్పేస్ 1 స్పేస్ ప్రింట్ అయిన తర్వాత అలా ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి, స్పేస్ అనేది అప్ టు దట్ ఎన్ వాల్యూ వరకే. అంటే సో స్పేస్ అనేది వీ నీడ్ టు డిక్రీజ్ అయినా 0 వరకే ప్రింట్ అవ్వాలి, అంటే 0 - 1 వరకే వీ నీడ్ టు ప్రింట్ ఇట్. అంటే 0 అంటే 0 - 0 అంటే 1, లాస్ట్ లో 1 అంటే 0 స్పేసెస్ అంటే 0 స్పేసెస్ అంటే ఇక్కడ 1 వరకు అంటే 4 3 2 1 వరకే నాకు అది ప్రింట్ అవ్వాలి. అంటే దాని తర్వాత ఇప్పుడు 5 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతున్న కొద్దీ మీకు ఇక్కడ ఎన్ వాల్యూ అనేది తగ్గుకుంటూ వెళ్ళాలి, అప్పుడు మీకు ఈ ప్యాటర్న్ వస్తుంది. ఈ ప్యాటర్న్ లో మళ్ళీ స్టార్స్ ప్రింట్ అయినప్పుడు స్టార్ కి మధ్యలో స్పేస్ ఉంది, ఇప్పుడు ఈ స్టార్ కి మధ్యలో స్పేస్ అనేది ఉంది, ఈ స్పేస్ కూడా మనం ఇవ్వాలి. సో అది ఎలా ఇస్తామంటే మాన్యువల్ గా ఇచ్చి we can print it. సో ఇప్పుడు ఇది ప్యాటర్న్ ని బై యూజింగ్ ఏమన్నా ఫర్ లూప్ ప్రోగ్రామ్ యూజ్ చేసి ఎలా చేస్తారు, లెట్ మీ రైట్ అన్న ప్రోగ్రామ్. ఫస్ట్ ఫర్ లూప్ సింపుల్ గానే ఉంటుంది. సో పైన ప్రోగ్రామ్స్ మీకు 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు అర్థం అవుతే సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థం అవుతుంది. ఫస్ట్ నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో నమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ, సో ఒక నెంబర్ ని ఎంటర్ చేసి వాట్ ఎవర్ దాట్ నెంబర్ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ని ఐఎమ్ కన్వర్టింగ్ ఇన్ టు ద సో ఇంటీజర్స్ లోకి కన్వర్ట్ అనేది చేశాను. సో ఐఎమ్ కన్వర్టింగ్, ఫస్ట్ ఐఎమ్ ఎంటర్ దట్ నెంబర్, ఐఎమ్ కన్వర్టింగ్ దట్ నెంబర్ ఇన్ టు ద ఇంటీజర్. సో ఆఫ్టర్ కన్వర్టింగ్ దిస్ నెంబర్, సో కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏంటిది బై యూజింగ్ అన్ ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి సేమ్ కాన్సెప్ట్ ఏంటిది, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ నుంచి 1 నుంచి అంటే నాకు ఎన్ని రోస్ కావాలి అని అంటే సో ఇక్కడ 5 రోసే కావాలి ఇక్కడ కూడా, కాబట్టి 1, num + 1 వి ఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ అ సింపుల్ 1, num + 1 అని చెప్పి. సో ద ప్యాటర్న్ ఐఎమ్ గివింగ్ హియర్ num + 1. సో num + 1 అని ఇచ్చి
ఇప్పుడు దీని లోపల ద ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నార్మల్ గా నేను ప్రింట్ ఫస్ట్ ఏం చేయాలి, స్టార్ అని ఇచ్చినుంటే స్టార్ ప్రింట్ చేస్తుండే. నాకు ఇక్కడ కావాల్సింది స్టార్ కాదు, ఫస్ట్ ఏం కావాలి, స్పేస్ ప్రింట్ అవ్వాలి. సో స్పేస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను స్పేస్ నే ఇస్తున్నాను, నార్మల్ గా ప్రింట్ స్పేస్. సో స్పేస్ ఎనీ టైమ్స్ ప్రింట్ అవ్వాలి అక్కడ, నాకు ఒకసారి కాదు కదా. ఐ నీడ్ టు ప్రింట్ అన్న దాట్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఐ నీడ్ టు ప్రింట్ అన్న అంటే ఎన్ వాల్యూ అంటే నమ్ వాల్యూ ఎంత తీసుకుంటున్నానో అన్ని టైమ్స్ నాకు ప్రింట్ అవ్వాలి. అంటే సారీ, అన్ని టైమ్స్ మైనస్ వరకు ప్రింట్ అవ్వాలి. అంటే 5, ఇప్పుడు నమ్ వాల్యూ 5 తీసుకుంటే 5 - 1 వరకు నాకు ప్రింట్ అనేది జరగాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ 1 అనేది తీసుకుంటాను. సో ఐ టేకింగ్ ఎన్ 1. సో 1 తీసుకొని, సో 1 వరకు ప్రతి రోలో సో ఇన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్, అంటే ఫస్ట్ నమ్ వాల్యూ అంటే ఇప్పుడు బ్రాకెట్ లో ఇస్తాను, లేదంటే డైరెక్ట్ గా కూడా ఇవ్వచ్చు. నమ్ మైనస్ ఐ వాల్యూ అంటే ఫస్ట్ 1 తీసుకుంటుంది కదా, 1 మైనస్ నమ్ వాల్యూ 5 తీసుకున్నాను అనుకోండి, 5 - ఐ వాల్యూ 1. సో ఇప్పుడు 1 అనేది తీసుకుంటే, సో 4 ఐ అనేది తీసుకుంటే, సో ఐ వాల్యూ ఎంత ఉంటుందో ఆ వాల్యూస్ వరకు మీకు ఫస్ట్ ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న స్టార్స్ అనేవి నాకు అక్కడ ప్రింట్ అవుతాయి. సో ఆ స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. సో స్పేస్ ప్రింట్ అయిన తర్వాత ప్లస్ అంటే దీనికే ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి, దానికి యాడింగ్ కంకాటినేషన్ అంటారు. ఇలా 2 స్ట్రింగ్స్ ని, అంటే ఇప్పుడు ఇలా స్పేస్ ఏదైతే ఉందో దీన్ని ఇది స్ట్రింగ్ అంటారు, డబల్ కోటేషన్స్ లో ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇలా ఇస్తే ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, తర్వాత స్టార్ ప్రింట్ అవ్వాలి. పక్కన 4 స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత స్టార్ ప్రింట్ అవ్వాలి. అంటే 4 టైమ్స్ ఈ స్పేస్ ప్రింట్ అయిన తర్వాత మల్టిప్లై స్పేస్ 4 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత నాకేంటిది, స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. సో స్టార్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ఐ వాల్యూ అంటే నా రేంజ్ లోకి వెళ్ళి ఐ తీసుకుంటాను, అన్ని టైమ్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇంటూ ఐ. సో ఇప్పుడు ఫస్ట్ ఇలా ఇస్తాను, ఇలా ఇస్తే సింపుల్, ఇదే కోడ్, సింపుల్ కోడ్ ఇంతే. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్, ఇప్పుడు నేను సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే, firstly let me give this in the comment. సో ఇప్పుడు లెట్ సేవ్ ఇట్ అండ్ లెట్ మీ రన్ ద కోడ్. సో రన్ చేస్తే ఇప్పుడు ఏంటిది, ఇట్ గోయింగ్ టు ఆస్క్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేయమంటు. సో ఇప్పుడు నేను 5 అని ఎంటర్ చేస్తాను. సో 5 అని ఎంటర్ చేయగానే సో చూడండి, ఇట్ ప్రింటెడ్, నాకు స్పేస్ ప్రింట్ అయ్యి నాకు ఇక్కడ ప్యాటర్న్ ప్రింట్ అయింది. కానీ ఇక్కడ ఏంటి, నాకు ఈ స్టార్ ప్రింట్ అయిన తర్వాత స్టార్ కి మధ్యలో స్పేస్ రావాలి. ప్రతి స్టార్ కి మధ్యలో స్పేస్ వస్తే అప్పుడే పిరమిడ్. ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు నాకు, నా రిక్వైర్మెంట్ లో ఇలా కాదు కదా ప్రింట్ అవ్వాల్సింది, పిరమిడ్ టైప్ లో నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. అంటే స్టార్ తర్వాత మధ్యలో ఈ స్పేస్ రావాలి. సో స్పేస్ రావాలంటే ఇక్కడ స్టార్ ప్రింట్ చేస్తున్నాను కదా, స్టార్ తర్వాత అక్కడ స్పేస్ అనేది ఇవ్వాలి. జస్ట్ స్పేస్ ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ ద ఇంక్లూడింగ్ స్టార్ విత్ అన్న దట్ స్పేస్ కూడా మీకు ప్రింట్ అవుతున్నాం. అప్పుడు నీకు ప్రాపర్ గా అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసి, ఇది కూడా 1 టైప్ ఆఫ్ ప్యాటర్న్, ఇది కూడా ప్యాటర్నే. ఆ ప్యాటర్న్ గురించి కూడా మనం మళ్ళీ ప్రోగ్రామ్ అనేది రాస్తాము, సేమ్ కోడ్, జస్ట్ చిన్న చేంజ్. సో 5, ఇఫ్ ఐ ఎంటర్ ద 5, సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వాట్ ఎవర్ దట్ వి నీడ్ ఇన్ అ పిరమిడ్ ప్యాటర్న్, ఏదైతే నాకు పిరమిడ్ ప్యాటర్న్ ఏదైతే కావాలో అదే ప్యాటర్న్ వచ్చింది. సో ఇలా వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనకు ఈ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ ప్రింట్ అనేది చేయొచ్చు. సింపుల్ ద కోడ్ ఇదే, సెంటర్డ్. ఇది ఎక్కువగా ఇంటర్వ్యూస్లలో ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కువగా అడుగుతారు. ఇందులోనే మళ్ళీ ఇంకో పిరమిడ్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ కూడా ఉంటుంది. బట్ ఈ పిరమిడ్ కి ఎక్కువగా సెంటర్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువ, సెంటర్ ట్రయాంగిల్ అనేది సో ఎక్కువగా అడుగుతారు అనమాట. దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ మోస్ట్లీ దిస్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువగా అడుగుతారు, దే ఆర్ గోయింగ్ టు ఆస్క్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని వీ కెన్ ప్రింట్ ఇట్. ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసాను కదా, సేమ్ వీ కెన్ రైట్ దిస్ ప్రోగ్రామ్ బై యూజింగ్ నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. వీ కెన్ రైట్ ద సేమ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు 1 లైన్ నేను ఇక్కడ 2 ways లో చెప్తున్నాను. ఇఫ్ యూ విచ్ వన్ ఈస్ ద కంఫర్టబుల్ ఫర్ యూ, యూ కెన్ డూ దాట్ ఫార్మాట్ నెస్టెడ్ ఫర్. నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి చెప్తున్నాను, వీ కెన్ ట్రై ఇట్ అన్న వైల్ లూప్ యూజ్ చేసి కూడా ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చు. ఐఎమ్ టెలింగ్ బై యూజింగ్ అన్న ఫర్ లూప్. సో నమ్ ఇన్పుట్ సేమ్ థింగ్. సో ఏంటిది ఇన్పుట్, ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ అనేది ఎంటర్ చేసి, సో ఇప్పుడు ఆ నెంబర్ ని లెట్ మీ కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్. సో ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నాకు ఫస్ట్, సో ఇప్పుడు ఫస్ట్ నాకు రోస్, ఎన్ని రోస్ కావాలి, రోస్ కోసము లెట్ మీ టేక్ ఎన్ ఫర్
I in range of. సో ఫర్ I in range of ఎన్ని రోస్ కావాలి? ఫస్ట్ రో నుంచి అంటే 1 నుంచి నమ్ ప్లస్ 1 అంటే నమ్ వాల్యూ ఎంత ఉంటుందో అన్ని రోస్ అనేది నాకు కావాలి. సో 1 కామా నమ్ ప్లస్ 1 అని చెప్పి తీసుకు. మరి ఇప్పుడు ఏంటిది, ప్రతి రోలో ఇన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో ఐ నీడ్ టు ప్రింట్ అన్న దిస్ మెనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది నాకు అక్కడ ప్రింట్ అనేది జరగాలి. సో ఇప్పుడు దానికోసము అంటే ఏదైతే వాల్యూ, సో వాట్ ఎవర్ వీఆర్ ప్రింటింగ్, సో ఇప్పుడు సింపుల్ గా స్టార్ ప్రింట్ స్పేస్ ప్రింట్ చేసి నమ్ -1 అని చెప్పి సో మనం అది ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు సేమ్ అలాగనే we need to print it here also. So for j in range of, సో ఇక్కడ రేంజ్ ఆఫ్, సో ఇక్కడ కూడా ఏంటిది, ఏం ప్రింట్ చేయాలి నాకు? సో సేమ్ థింగ్ వి నీడ్ టు ప్రింట్ ఇట్, అంటే నాకు ఇక్కడ కాలమ్స్ కూడా నాకేంటిది, ఐ నీడ్ టు ప్రింట్ అన్న దాట్ మెనీ కాలమ్స్ మాత్రమే నాకంటే. సో ఇక్కడ సేమ్ మనం ఇక్కడ ఏం చేసాము, ఇంక్రిమెంట్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏదైతే మనం ఫర్ లూప్ లో 1 నుంచి I+1 ఇచ్చినప్పుడు ఏదైతే ప్యాటర్న్ నాకు ఇక్కడ ప్రింట్ అయిందో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా, అంటే 1 2 3 4 5 6 ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి? సో 1 నుంచి ఐ నీడ్ టు ప్రింట్ అన్న. సో 1 నుంచి 1 కామా I+1 we need to print అన్న ఫర్ j in range of 1 కామా I+1 అని చెప్పి మనం ప్రింట్ అనేది చేయాలి. సో ఫర్ j in range of 1 కామా I+1 అని చెప్పి ప్రింట్ చేసి ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటిది, ఇక్కడ అంటే ఆ కాలమ్స్లలో సేమ్ పైన ఫస్ట్ టైం స్పేస్ ప్రింట్ అవ్వాలి కదా. సో స్పేస్, సో ఇప్పుడు ఆ స్పేస్ అనేది ఎంత ప్రింట్ అవ్వాలి? సో దట్ వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ టేకింగ్, ఏమైతే తీసుకుంటామో అంతే, అంటే అన్ని కాలమ్స్ కి. సో ఇక్కడ నేనేంటిది ప్రింట్ ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ స్పేస్ ఎనీ టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఎనీ టైమ్స్ ప్రింట్ అవ్వాలి స్పేస్ అని అంటే ద స్పేస్ ఐ నీడ్ టు ప్రింట్ అన్న దట్ మెనీ టైమ్స్ దట్ నమ్ వాల్యూ, మనం ఎంత నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో అన్ని టైమ్స్, అంటే నమ్ వాల్యూ నేను ఐఎమ్ టేకింగ్ అన్న 5 తీసుకుంటే 5 మైనస్, సో ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ మనము ఇన్ ద ఇన్స్టెడ్ ఆఫ్ జే లూప్, అంటే జే లూప్ లో అని అంటే ఫస్ట్ కాలం తీసుకుంటాం. ఇక్కడ మీరు కామా ఫస్ట్ కాలం అని తీసుకుంటారా, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు టేక్ అన్న సెకండ్ ఏమంటారు రోస్ కాలం ఐ అని తీసుకుంటారా అనేది that is totally depends on you. So whatever it may be you are taking, so we can take that value. So ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు సో ఇక్కడ ఏంటిది నమ్ మైనస్ సేమ్ ఐ వాల్యూ తీసుకుంటున్నాను నేను, సేమ్ థింగ్ ఐఎమ్ టేకింగ్ అన్న ఐ. సో ఐ ప్లస్, సో ఏంటిది ఫస్ట్ నాకు ఐ నీడ్ టు ప్రింట్ అన్న స్టార్ ప్రింట్ అవ్వాలి. సో స్టార్ తర్వాత స్పేస్ కూడా ప్రింట్ అవ్వాలి. సో స్పేస్ ప్రింట్ అయ్యి ఆ స్పేస్ ప్రింట్ అయిన తర్వాత ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి నాకు? సో ద స్టార్స్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే సో అక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ అనేది నాకు అక్కడ ప్రింట్ అనేది జరగాలి. సో కాబట్టి ఇక్కడ మీరు యూ కెన్ టేక్ ఇన్ దాట్ మెనీ టైమ్స్ ఆఫ్ అనదర్స్. సో ఇక్కడ మీరు ఏదైతే ప్రోగ్రామ్ యూ హ్యావ్ రిటర్న్ హియర్, సో ఫర్ దట్ లూప్ కి ఏదైతే రాశారో సో వీ కెన్ టేక్ ఇన్ దాట్ మెనీ టైమ్స్. లేదు అని అంటే సింపుల్ గా వీ కెన్ టేక్ ఇన్ దాట్ సో నమ్ మైనస్ ఐ స్టార్. సో ఇప్పుడు స్టార్ అనేది ఒకసారి ఏంటంటే ఒకసారి మీకు ప్రింట్ అవుతుంది. సో 2 సార్లు అని అనుకుంటే సో 2 సార్లు అనేది ప్రింట్ అవుతుంది. దాట్ డిపెండ్స్ ఆన్ మీరు ఇక్కడ ఇంటూ జే అని రాసిన అవసరం లేదు, స్పేస్ మాత్రమే. సో స్పేస్ ఇచ్చి తర్వాత కామా ఎండ్ ఈక్వల్ టు ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. సో వీ నీడ్ టు గివ్ అన్న స్పేస్, అంటే నో స్పేస్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే మనం ఇక్కడ స్టార్ లో ఇచ్చాం కాబట్టి. లేదు అని అంటే మీరు ఇక్కడ స్టార్ లో ఇవ్వకపోతే ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అనేది చెప్పి సో యూ కెన్ గివ్ అన్న దాట్ స్పేస్ అనేది మీరు అక్కడ ఇవ్వచ్చు అనమాట. సింపుల్ కోడ్. సో ఇప్పుడు చూద్దాం, లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇఫ్ ఎంటర్ ఫర్ లూప్ ద్వారా 5 అని ఎంటర్ చేస్తే సో ప్యాటర్న్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 5 అని ఎంటర్ చేస్తే సారీ we did some mistake. సో ఇక్కడ మనము ఫర్ లూప్ తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ రాయలేదు కదా. సో ఇదే ఇక్కడ మనము at the output లో I didn't write this statement, so that's why we got it. So enter the 5.
5. Yeah, sorry, some mistaken. The mistake is each printing the space that much. క్లాస్ లేదా So if we give an apply, yeah, sorry, ఇక్కడ did a mistake. So instead of writing this one, so ఈ ఫార్మాట్ లో రాయకుండా సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, num plus 1 తీసుకొని ఫర్ సో ఇక్కడ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఏంటిది, ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవ్వాలి, తర్వాత వి నీడ్ టు రైట్ దిస్ వన్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, num plus 1 అని చెప్పి ఇచ్చి ఇక్కడ వి నీడ్ టు గివ్ ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫర్ స్పేస్ అంటే నేను వేరియబుల్ ఏమైనా తీసుకోవచ్చు, మీకు అర్థం కావాలని చెప్పి I've taken in a space for space in space in range of ఎంత స్పేస్ ప్రింట్ అవ్వాలి. సో ఐ నీడ్ టు ప్రింట్ ఇన్ స్పేస్. సో స్పేస్ వచ్చేసరికి ఐ నీడ్ టు ప్రింట్ ఇన్
నేను తీసుకునే అంటే ఐ నీడ్ టు ప్రింట్ ఇన్ స్పేస్. సో స్పేస్ అనేది జీరో నుంచి అంటే ఫ్రమ్ ది జీరో నుంచి స్పేస్ అనేది ఫ్రమ్ ది నమ్ మైనస్ ఐ వరకు ప్రింట్ అవ్వాలి. నమ్ మైనస్ ఐ. సో నమ్ మైనస్ ఐ వరకు ప్రింట్ అవ్వాలి. లేదు అని అంటే యూ కెన్ టేక్ ఇట్ దట్ సింపుల్. సో ఇప్పుడు నమ్ మైనస్ ఐ వరకు వీ నీడ్ టు ప్రింట్ అన్న స్పేస్. సో స్పేస్ ప్రింట్ అయ్యి ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? స్పేస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి సో అక్కడ మీరు అంటే జస్ట్ మీరు అక్కడ స్పేస్ అని చెప్పి అర్థం కావాలని చెప్పి నేను స్పేస్ అని చెప్పి తీసుకున్నాను. స్పేస్ కామా ఎండ్ ఈక్వల్ టు నో స్పేస్. ఫస్ట్ స్పేస్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఈ దాంట్లోనే ఈ ఫర్ లూప్ లోనే అండ్ టు టేక్ అన్న అనదర్ వాల్యూ ఏం ప్రింట్ అవ్వాలి? స్టార్ ప్రింట్ అవ్వాలి. సో స్టార్ ఇన్ రేంజ్ ఆఫ్ అంటే మీరు ఇక్కడ ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? సో ఈ నీడ్ టు ప్రింట్ అన్న. సో ఇప్పుడు అంటే ఇక్కడ రెండు థింగ్స్, ఒకటి స్పేస్ జరుగుతుంది, ఇంకోటి స్టార్ అనేది జరుగుతుంది. సో ఇట్ హాస్ బిన్ హ్యాపెనింగ్ అన్న బోత్ ద థింగ్స్. సో రెండు జరుగుతున్నాయి కాబట్టి వీ నీడ్ టు టేక్ అన్న దాట్ థింగ్ ఆల్సో. అంటే ఇప్పుడు నాకు స్టార్ ప్రింట్ అవ్వాలి. సో స్టార్ వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలి? సో ఐ నీడ్ టు ప్రింట్ అన్న స్టార్. సో ఇప్పుడు నాకు ఆఫ్టర్ దట్ వాల్యూ అంటే నాకు ఇక్కడ ఐ నీడ్ టు ప్రింట్ అన్న 1 స్టార్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే 1 కామా i+1 వరకు దాంట్లో అంటే ఒకటే స్టార్ అనేది నీకు ఇక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ స్టార్ లో సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న దాట్ మెనీ టైమ్స్ మాత్రమే నీకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ప్రింట్ సేమ్ స్టార్ ని ప్రింట్ చేయాలి విత్ స్పేస్. సో స్పేస్ తో తీసుకొని ఎండ్ ఈక్వల్ టు నో స్పేస్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ ఈ ఫర్ లూప్ లోకి వెళ్ళి బయటికి వచ్చి అప్పుడు వీ నీడ్ టు గివ్ అన్న ప్రింట్ స్టేట్మెంట్. ఇలా అంటే ఒక ఫర్ లూప్ లోపల ఎన్ని ఫర్ లూప్స్ అన్న తీసుకోవచ్చు అనమాట. సో ఇలా నెస్టెడ్ ఫర్ లూప్ అని అంటారు దీన్ని కూడా. సో ఈ ఫార్మాట్ లో యూ కెన్ టేక్ ఇట్ దట్ వాల్యూస్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఇలా తీసుకొని వీ కెన్ రైట్ ఇట్ దట్ ఫార్మాట్. ఇక్కడ మీరు num-1 అని ఇస్తారా లేకపోతే 1 కామా num-1 అని ఇస్తారా అనేది దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీరు ఎలా తీసుకున్నా దట్ అవుట్పుట్ విల్ బి ద సేమ్. సో ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే ఇప్పుడు 5 ఎంటర్ చేస్తే 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 5 ఎంటర్ చేస్తే సో వి ప్రింటెడ్. ఓకే సో 5 ఎంటర్ చేస్తే 5 స్టార్స్, 5 ఎంటర్ చేస్తే 5. యా సో వింటెడ్ అయిన ప్రాపర్ అవుట్పుట్ అనేది మనకి ఇప్పుడు ప్రాపర్ గా వచ్చింది అనమాట. సో ఈ ఫార్మాట్లలో ఈ సెంటర్ ట్రయాంగిల్ పిరమిడ్ ఫార్మాట్లలో మీరు ఏ ఫార్మాట్ అన్నా యూజ్ చేయొచ్చు. యూ కెన్ ఈజీగా మీకు ఫర్ లూప్ ప్రోగ్రామ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం మీకు నెస్టెడ్ ఫర్ లూప్ కొంచెం కష్టంగా ఉంది. సో యూ కెన్ ట్రై ఇట్ ఏదైనా ఫార్మాట్ అనేది మీరు యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ నేను ఫర్ లూప్ యూజ్ చేసి స్పేస్ ప్రింట్ చేసి తర్వాత స్టార్స్ అనేవి నేను అలా ప్రింట్ చేస్తాను సపరేట్ గా. అప్పుడు నాకు ప్రాపర్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. అంటే రెండు యాడ్ చేసి నేను నెస్టెడ్ లూప్ లోపలనే మళ్ళీ లూప్స్ అనేవి మనం ఎన్ని లూప్స్ అన్న తీసుకోవచ్చు అనమాట. ఒకదాని తర్వాత ఫస్ట్ స్పేసెస్ కి ఒక లూప్ తీసుకొని తర్వాత స్టార్స్ కి ఇంకో లూప్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఒక లూప్ లోపలనే తీసుకున్నాను. సో ఇది లోపల రాయలేదు మళ్ళీ. సో ఈ అవుటర్ లూప్ కి ఇన్సైడ్ అలానే 2 ఫర్ లూప్స్ తీసుకున్నాం. ఇది జరిగిన తర్వాతనే ప్రింట్ అని చెప్పి తీసుకున్నాం. అప్పుడు వీఆర్ గోయింగ్ టు ప్రింట్ అనేది అప్ టు దాట్ వాల్యూస్ వరకు మనకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అప్ టు దట్ వాల్యూ. సో num-i అని చెప్పి వీ కెన్ గెట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనకు వాల్యూస్ అనేది గెట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు ఒక్కొక్క వాల్యూ చేసుకుంటూ వీ కెన్ ప్రింట్ దాట్ మెనీ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రింట్ అనేది చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ పిరమిడ్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ క్లాస్ లో సో ఇంకన్ని ప్రోగ్రామ్స్ లెట్ మీ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్. సో ఈ టాపిక్ గురించి ఇంకెన్ని ప్రోగ్రామ్స్ అనేది డిస్కస్ చేస్తాను. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. సో విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.